యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే. అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. అందరూ పాడతాం, చెప్పండి. యెహోవా నాకు వెలుగాయే. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం, రెండు చేతులు పైకెత్తి పాడదాం. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను గట్టిగా శబ్దం వచ్చేలాగా భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లి ఎవరు విడిచినా ఎవరు దూరమైనా మరచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, అందరూ పాడదాం, చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. యేసు మనతో ఉండగా మనం ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. నేను ప్రతి చోట అడుగుతున్నాను, మీకు ఎవరు కావాలి, మీకు ఏం కావాలి. చాలామంది నిజముగా విశ్వాసంతో చెప్తా ఉన్నారు. కొందరు ఇలాగ చెబితే అవుతుందా అన్నట్టు కొందరు చూస్తున్నారు. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే, ప్రార్థనా శక్తి అనేది ఎందుకు పెట్టానంటే, దేవుడు మన ప్రార్థనలను గౌరవిస్తున్నాడు. ఆమేన్. మా నాన్నగారికి దేవుడు వాగ్దానం ద్వారా ఇచ్చాడు. 1979వ సంవత్సరంలో ఇక్కడ సియోన్ బైబిల్ స్కూల్లో గుణదల్లో నాన్న మార్పు చెందిన తర్వాత దేవుని పిలుపుని బట్టి సేవ కొరకు వచ్చారు. అప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు 1979లో దేవుడు మాట్లాడాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాను.
అంతవరకు నాన్నగారికి ఇస్సాకు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ ప్రార్థనలో ద్వారా ఇచ్చిన దర్శనం, ఆయన పండుకున్నప్పుడు వచ్చిన కళ అనమాట. ఆ దర్శనంలో దేవుడు ఒక స్వరం వినిపించాడు, నీకు మగబిడ్డనిస్తున్నాను ఇస్సాకు పేరు, మీరు మగబిడ్డనిస్తే ఇస్సాకు పేరు పెడతానన్నాడు. ఆయన బైబిల్ మీద రాసుకున్నారు. ఆ బైబిల్ టీచర్ని అడిగారు, ఇలాగ వచ్చింది నాకు రాత్రి అంటే, మీ గర్భాన్ని మగబిడ్డ పుడతాడు, జనములకు ఒక ప్రవక్తని దేవుడు అనుగ్రహించబోతున్నాడు అన్నారు. ఆ సంవత్సరం అమ్మ గర్భం ధరించింది. నేను 1980 జనవరి 28న పుట్టాను. పుట్టిన నాటి నుండి నాన్న ఇదే సేవలో నన్ను పెంచాడు. ఎప్పుడు ఒక సినిమాకు కూడా పంపలేదు, ఒక డ్రామాకు పంపలేదు. నా జీవితంలో ఎప్పుడు ఒక సినిమా చూడలేదు నేను. ఎప్పుడు ఒక నాటకానికి కూడా, ఇది డ్రామాలు వేస్తూ ఉండేవారు మా ఊర్లో. వెళ్ళాలని అందరూ మా ఫ్రెండ్స్ వస్తే నేను వెళ్తాను అన్నప్పుడు నా తండ్రి అన్నాడు, బాబు నువ్వు జనములకు ప్రవక్త కాబోతున్నావు, వాగ్దానం ద్వారా పుట్టావు, ఇటువంటి పునాది ఉండాలి, నీతిగల పునాది అని చెప్పి నాన్న నాకు ఆత్మ తాకిడి వచ్చే వరకు, మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు, గ్రహింపు వచ్చే వరకు చాలా భయభక్తులు ఆయన పెంచాడు. ఎప్పుడైతే నా హృదయం తెరవబడిందో, నేను దైవ దర్శనాన్ని చూసానో, ఆత్మ నా మీదకి ఎప్పుడైతే దిగి వచ్చాడో, అప్పటి నుంచి నా స్థితి నేను కట్టుకుంటూ ఉండటం ద్వారా దేవుడు బలమంగా ఈ సేవలో వాడుకుంటున్నాడు. ప్రారంభంలో ఏం చేసామంటే, మా నాన్నగారు 5-7 సంఘాలు స్థాపించారు. అక్కడ ఒక దగ్గరలో ఒక సంఘం ఉంది, చిన్న సంఘం అనమాట, చిన్న కుగ్రామం, పల్లెటూరు, బడుగుపేట. బాబు అక్కడికి వెళ్ళి ఆరాధన నడుపునా అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అదొక చిన్న పాక అనమాట, ఒక 30 మంది 40 మంది వస్తూ ఉండేవారు. ఆ ఆరాధన ఎలాగంటే, నేను ముందెళ్ళి డ్రమ్ పట్టుకుని వెళ్ళి నేనే బరకాలు వేసుకునేవాడిని, నేనే టేబుల్ సర్దుకునేవాడిని. డ్రమ్ కొడతా ఉండి 4-5 పాటలు పాడితే ఆ పేటలో ఉన్న వాళ్ళందరూ విని పాస్టర్ గారు వచ్చారని రెడీ అయ్యి వచ్చేవారు వాళ్ళందరూ. అప్పుడు అన్నాను నేను, సేవ ఎలా కాదు, చాలా డిఫరెంట్గా దేవుడు చేయబోతున్నాడు. మీరందరూ వచ్చారు కదా, మీ అందరిలో మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాను. మీరు తీరుస్తారా అన్నారు వాళ్ళు. ఎస్, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు తీరుస్తాడు అన్నాను. వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక ఆమెను నిలబెట్టారు. ఆమె పేరు సోమలమ్మ. ఈమెకి పెళ్ళయి 10 సంవత్సరాల దగ్గరికి అవుతుంది, పిల్లలు లేరు, ఎన్నో తిరిగేరేమే. మరి ఈమెకి పిల్లలు పుడతారా పుట్టరా చెప్పండి అది అన్నారు అందరూ. నేనన్నాను, అప్పుడు మరి దైవజనుడు ఎలీషాని వాడుకున్నావు కదా ప్రభువా, ఇక్కడ నేను ప్రయోగం చేస్తున్నాను, ఇదే ఒక్కటే అడుగుతాను నిన్ను, ఇది జరిగిందంటే ఇక జీవితాంతం ఇలా ప్రకటిస్తూ ఉంటానన్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. వారు ముందు నిలబెట్టి ఆమె వైపు చూచి దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాను, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగబిడ్డ ఉండునుగాక అన్నాను. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు, సంతోషించారు. అద్భుతం ఏంటంటే, నెక్స్ట్ మంత్ అనుకుంటాను ఆమె గర్భం ధరించింది. మరి ఇసాక్ పాస్టర్ గారు ప్రవచించారు కదా, ఇది జరుగుతుందా లేదా అని ఆ పేటలో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూశారు. 9 మాసాలు పూర్తయిన మగపిల్లడు పుట్టాడు. మగపిల్లడు పుట్టితే ఆ మగబిడ్డని ఎత్తుకుని ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు 10,000 మంది చెప్తున్నాను కదా, మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ గర్భంలోకి రాకముందు ఇచ్చిన ప్రవచనము నెరవేర్పు. ఇప్పుడు ఆ తల్లి మొన్న ఆ అబ్బాయిని తీసుకొచ్చి అంటుంది, దైవజనుడా నువ్వు ప్రవచించావు కనుక పుట్టాడు, దేవుడు ఇచ్చాడు, ఈ అబ్బాయికి మీరే పెళ్లి చేయాలంది. చూసారా స్క్రీన్ మీద ఎంత ఉన్నాడు, తల్లిని మించి ఉన్నాడు. చూడండి, ఏదైనా అమ్మాయి ఉంటే పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, ఫ్రీ కట్నం తీసుకోడు అనుకుంటాను. అంటే అక్కడ నుండి, అంటే మన సాక్ష్యాలు ప్రతిదీ కూడా చరిత్రగా ఉండిపోయినాయి. హల్లెలూయా చెప్పండి. అంటే ఇది దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడిచ్చిన సందేశాన్ని మనం ప్రకటిస్తుండగా ఆయన మహిమ తెచ్చుకుంటున్నారు, ఆయన గణపరచబడుతున్నారు. ఇది దేవుని కార్యం. ఆమెన్. ఆ సాక్ష్యంతో ఆ పేట మారిపోయింది. అక్కడి నుంచి ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు ఇచ్చిన వాక్కును ప్రకటిస్తున్నాను, దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, వాక్యాన్ని మీకు బోధించి తొందరగా నేను ముగించాలని అనుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. రాత్రికాల సమయంలో మీ పట్టణానికి చేరుకున్నాను. మీ పట్టణానికి చేరి
తెల్లవారుజామున 3:30 ఆ టైంలో లేచి మొరపెట్టాను, ప్రభువా మరి ఏంటి, ఏం మాట్లాడాలి, వీళ్ళకి ఏం చెప్పాలని అడిగాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము నేను సిద్ధపడి మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుడు నాకు బయలుపరిచింది, ఒక పోస్ట్ మ్యాన్గా మీ ముందుకు వచ్చాను. ఈ లోకల్లో ఉన్న పోస్ట్ మ్యాన్ ఉత్తరం మీ ఇంటి ముందు పాడేసిపోతాడు, చేతిలోకి ఇస్తాడు, లేకపోతే అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఈ పోస్ట్ మ్యాన్ ఆత్మ సంబంధమైన వాడు. నేను ఈ లెటర్ చదివి వినిపిస్తాను మీకు, చూడండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయును గాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు అందరూ తెరవండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి పైకి చూపించండి. భయపడుతున్నారా బైబిల్ పట్టుకుని వెళ్ళటానికి? ఏం భయపడకండి. ఎస్, అందరూ బైబిల్ తెరవండి. చాలామంది దగ్గర ఉన్నాయి. లేని వారు కూడా బైబిల్ సంపాదించుకోండి. బైబిల్ చదువుతూ ఉంటే నూతన జ్ఞానాత్మ వచ్చేస్తుంది మనకి. ఎస్, జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. ఎస్, అందరూ చదవాలి. 3 అంకెలు చదువుతున్నాను. 1 2 3. యూదా వార్లరా, ఇశ్రాయేలు వార్లరా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆమెన్. అందరూ గట్టిగా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. స్వరం ఎత్తి చదవాలి, గట్టిగా రావాలి. స్టడీ 1 2 3. ఇంకా గట్టిగా. యూదా వార్లరా, ఇశ్రాయేలు వార్లరా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. 14వ వచనం కూడా చదువుదాం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఒక శుభవార్తను మీకు ప్రకటిస్తున్నాను యేసు నామములో. ఏంటంటే దేవుడు నాకు ప్రార్థనలో బయలుపరిచిన మాట, శాపమును ఆశీర్వాదముగా మార్చుచున్నాను అన్నాడు. ప్రియులరా, మన మీద ఏలుబడి చేస్తున్న శాపము ఎలా పోతుందా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ప్రతి మనిషి కూడా ఏదో ఈ పనులు జరగట్లేదు, ఆ పని జరగట్లేదు, నేను ఇల్లు మారిస్తే, లేకపోతే స్థలం మారిస్తే, లేకపోతే దిశ మారిస్తే ఏదైనా మారుతుందేమో, లేకపోతే నేను ఎక్కడికైనా ప్రయాణము చేసి యాత్రలు చేస్తే, పుణ్యక్షేత్రాలకు వెళ్తే నాకు మంచి జరుగుతుందేమో అని అనుకుంటూనే తిరుగుతూ ఉంటాం మనం అందరం. కానీ నువ్వు బహుశా తిరుగుతున్నావో, లేకపోతే ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో తెలియదు. కానీ సేవకుడిగా ఉండి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, ఈరోజు దేవుని వాగ్దాన వాక్యం ఏంటంటే, శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చుచున్నారు. మీరు యేసు నామములో దీన్ని నమ్మగలిగితే, కృపాకాలములో దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ శాపము ద్వారా మనిషి మీద శాపము ఏలుబడి చేసినప్పుడు మానవుడు భయంకరమైనటువంటి తాపముతో జీవిస్తాడు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి, రోగం ఉంటుంది, అనుకున్నవన్నీ కూడా జరగలేనప్పుడు చాలా విసుగుంటుంది. విసుగులో భార్య భర్త మీద దెబ్బలాడుతుంది, భర్త భార్య మీద దెబ్బలాడుతుంటాడు, లేకపోతే పిల్లలు ఎటన్నా వెళ్ళిపోవాలి, ఛీ అని అసహించుకునే స్థితి ఉంటుంది. నాకు పిల్లలు లేరు, ఏం పాపం చేసామో, మాకు ఇల్లు లేదు, నా భర్త మంచివాడు కాదు, లేకపోతే నాకు మంచి మ్యాచ్ రాలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు. అయితే యేసు నామములో నువ్వు ప్రార్థిస్తున్నావు,
యేసు నామములో ఒక అద్భుత కార్యము జరిగించబోవని అడుగుతున్నావు కదా. నువ్వు ప్రార్థన చేయటము దేవుడుగా ఆలకించాడు. దేవుడు నీ పక్షముగా ఇస్తున్న గొప్ప మాట విడుదల ఏంటంటే, మీరు నమ్మగలిగితే ఈరోజు దీన్ని మీరు స్వతంత్రించుకుంటారు. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి, అందరూ స్ట్రైట్గా పైకెత్తండి. దేవుడు మీ హస్తములను ఆశీర్వదించునుగాక, మీ చేతి పనులను దేవుడు దీవించునుగాక. ఆ శాపమును ఆశీర్వాదముగా దేవుడు ఈ దినం మీ పట్ల నెరవేర్చునుగాక, ఆశీర్వాదముగా మీకు ప్రాప్తించునుగాక. కీడు మీ నుండి దూరమవునుగాక, దైవ శక్తులు యేసు నామములో దూరమవునుగాక, రక్షణ నీకు సమీపించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. గట్టిగా హల్లెలూయా అని కేకలు వేయండి. శాపము ఆశీర్వాదముగా దేవుడు మార్చుచున్నాడు. ఎవరు మార్చగలరు శాపమును ఆశీర్వాదంగా? దరిద్రాన్ని దీవెనగా ఎవడు మార్చగలడు? ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా మార్చేవాడు ఉన్నాడా? ఒకే ఒకడున్నాడు, ఆయన కన్యమరి గర్భాన జన్మించిన వాడు, నజరేయుడైన యేసు అనే లోక రక్షకుడు ఒకడున్నాడు. మీ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక మీదట మీ కన్నీళ్లు ముత్యాలుగా మారుతాయి. మీరు ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే నదిలోకి దూకేయాలి, నాకు ఏది జరగట్లేదు అది జరగట్లేదని విసుగుపోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎంత చేసినా ఇలాగే ఉందండి, అలాగే ఉందండి, ఎదుగుదల లేదు. అయిన వారి ముందు తల వంచుకోవాల్సి వస్తూ ఉంది, సిగ్గుపడిపోవాల్సి వస్తూ ఉంది. బంగారం పోయింది, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది. నా అనే వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం జరిగించుకుంటే అక్కడికి నేను ధైర్యంగా వెళ్ళలేకపోతున్నాను, ఏడుస్తున్నావేమో. శుభవార్త, మీ అందరికీ శుభవార్త. యేసు నామములో శుభవార్త ప్రకటించడానికి దేవుడు ఇక్కడ నన్ను పంపించి ఉన్నాడు. ఆ శాపమును, ఏదో శాపము, మన తల్లిదండ్రులు చేసిన పాపము, మన పితరులు చేసిన పాపము, ఆ పాపము పిల్లల మీద శాపముగా వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పాపములు వారి బిడ్డల మీదకి 7 తరాలు వస్తుంది అన్నాడు ఒక చోట. ప్రియులరా, ఎవరు ఏ పాపం చేసినా, ఎవరు ఏ దోషము తెచ్చుకున్నా, ఎలాంటి సాతాను శక్తులు ఇంట్లోకి వచ్చినా, ఈరోజు యేసు నామములో విడుదల దేవుడు ప్రకటించుచున్నాడు. అందరూ ఆ వాక్యము గట్టిగా చదవాలి. యూదావార్లారా, చెప్పండి, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో, అందరూ చెప్పండి, అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకుని ఉండండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. శాపం పోయింది, యేసు నామములో శాపం పోయింది. మీరు ఒకరికొకరి వైపు తిరిగి, అమ్మా శాపం పోయింది, ఆశీర్వాదం వచ్చిందని చెప్పండి. సరిగ్గా చెప్పట్లేదు, బతిమాలుతున్నారేంటి? కొందరు ఎలా వాళ్ళు అసలు చెవులు ఏం పెట్టుకున్నారా అని చూస్తున్నారు. మెడలో ఇప్పుడు వచ్చింది ఆశీర్వాదం వస్తుందని చెబుతూనే ఎలాంటి చీర కట్టుకుంది ఈమెకి ఇప్పుడు ఎంట్రీలు ఎక్కువ వచ్చేసినాయి, ఇది జడా సావరమా, ఏదైనా విగ్గా అంటూ చూస్తూ ఉంటున్నావేమో. మీరు ఏది ప్రకటించాలో అది ప్రకటించాలంతే. చెప్పండి గట్టిగా, నమస్కరించి మీ ఎదురు బదురు మీ పక్కన వాళ్ళు తిరగండి, అమ్మా శాపము ఆశీర్వాదంగా మారిపోయిందని చెప్పండి. మగవాళ్ళున్నా ఆడవాళ్ళున్నా, అయ్యా నీ శాపము యేసు నామములో పోయిందని చెప్పండి. యేసు క్రీస్తు నామములో శాపము పోతుందంతే. దానిని ఉల్టా చేసే శక్తిమంతుడు యేసు ఒక్కడే. శాపములో అడుక్కునే పరిస్థితి ఉంటుంది, శాపములో తలదించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, శాపములో పారిపోయే పరిస్థితి ఉంటుంది, శాపములో ఏడుపు ఉంటుంది, శాపములో నిద్ర లేకుండా రాత్రంతా ఏడుస్తూ ఉంటావు. ఎంత ఏడుస్తున్నావో, ఎన్ని మార్లు దుఃఖముతో సమయాన్ని గడిపావో దానిని రివర్స్ చేస్తున్నాడు ఆయన. ఆ శాపస్పదమును చెప్పండి, ఆ శాపస్పదమును ఆశీర్వాదస్పదముగా
మార్చుచున్నాను. ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుడు ఇదే మాట చెప్తాడు. చూడండి ఒకసారి మాట, ద్వితీయోపదేశకాండం 23:5 పిల్లలు లేరు అనుకున్న వాళ్ళరా మీకు శాపము పోయి, పిల్లలు లేరు అన్న గోల పోయి, బాబో ఈమె పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు అంటారు. ఆమెనరే, నీకు పిల్లలు లేరు, ఏమీ లేదనుకుని నిన్ను రకరకాలుగా అవమానం చేసిన చోట ఆ శాపస్పదము ఏమైపోతుందంటే, అమ్మ బాబో వీళ్ళ కొడుకున్నాడే, వీళ్ళ కూతురు ఉన్నదే, ఎంత గోలో అల్లరి కేకలు. ఎందుకంటే ఎక్కడ గొడ్రాలు అనబడ్డావో అక్కడే నీ పిల్లలు ఆ ప్రాంత ప్రజలందరికీ దీవెనకరమైనటువంటి సాక్షులుగా ఉండబోతా ఉన్నారు. శాపము ఆశీర్వాదస్పదముగా ఉంటుంది. ఏమీ లేదు, నీకు ఆస్తి లేదు, నీకు ఐశ్వర్యం లేదని ఎన్ని అవమానాలు పడ్డావో అక్కడే అందరి ముందు దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. ఈ శాపము పోయింది, ఆశీర్వాదం వచ్చింది. అది మీకు ఈరోజు ప్రాప్తి అవ్వాలంటే మీరు ఆయనను గుండె నిండా చేర్చుకోవాలి. ఆమేన్. మీరందరూ కూడా ఆశీర్వదించబడిన స్థితి ఎలాగుంటుందో మరలా మీటింగ్ నుంచి మీరు చూస్తారు. 7 మార్లు ఆమేనని చెప్పండి. శాపము పోయి ఇప్పుడు ఏ స్థితిలో మీరు వచ్చారు, ఎవరెవరు ఏ స్థితిలో వచ్చారో, నీవు నేను మనమందరము 7 అంతల ఆశీర్వాదముతో మరలా వెలుగులోకి రాబోతావు. అనేక మంది చోట అనేక మందిలో సాక్షిగా ఉండబోతా ఉన్నా. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు పాడతాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా సాక్షిగా ప్రభువా నేనుండు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నేమో ఆత్మీయ రూపుట ఆత్మాభిషేకము నేమో ఆత్మీయ రూపుట యేసు చితివి ప్రియమార నా హృదయం మృగమార వసించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆపకుండా చెప్పండి. మీకు దమ్ముంటే చప్పుడు కొడుతూ చెప్పండి. శాపము పోయి ఆశీర్వాదముగా ఆయన చేసాడు.
నేను సేవ ప్రారంభంలో కొత్తపేటలో సేవ చేశా. సేవకి వెళ్ళిన కొత్తలో అందరూ రావాలని డిసెంబర్ 23 క్రిస్మస్ పెట్టాను. 23వ తారీఖు క్రిస్మస్ అని పెడితే 25 అయితే అందరూ చర్చిలకు వెళ్తారు, 23 వస్తారు కదా అని పెట్టాను. అందరిని పిలుద్దామని చెప్పి బండి వేసుకుని పాంప్లెట్లు పట్టుకుని ఆ బ్యాంక్ కాలనీకి వెళ్ళాను. మా చర్చి పక్కనే బ్యాంక్ కాలనీ ఉంటే బ్యాంక్ కాలనీకి వెళ్ళాను. నాకు కూడా కుర్రోడు ఉన్నాడు, వచ్చాడు. పాంప్లెట్లు పంచి పెడుతుంటే 2 వాయిదాలు కట్టలేదని ఫైనాన్స్ కంపెనీ కూడా వచ్చేసాడు. ఎక్కడున్నారా అంటే బ్యాంక్ కాలనీకి వెళ్ళాడు పాస్టర్ గారు అన్నారు. వెనకాల వచ్చేసాడు. మోటార్ సైకిల్ పట్టుకెళ్ళిపోవటానికి 1550 రూపాయలు వాయిదా కట్టాలి. ఎంత? 1550 రూపాయలు కట్టాలి వాయిదా. 2 కట్టలేదు, 3వది కూడా వచ్చేసింది. వెనకాల వచ్చేసారు. ఇంకా 2 బండి మీద 6 సైనికుల్లాగా వచ్చారు. ఏమండి, మీరు బండికి డబ్బులు కట్టలేదు కనుక ఫైనాన్స్ కంపెనీ మేము వచ్చాం రాజమండ్రి నుంచి, మీరు కడతారా బండి పట్టుకోమంటారా అన్నారు. నేనన్నాను, ఈరోజు మా క్రిస్మస్ అండి, ఈరోజు క్రిస్మస్ చేసి కానుకలు వస్తాయి, మీకు రేపు పట్టుకొచ్చి కడతానండి అన్నాను. కుదరదన్నాడు. ఇంకొకడు వచ్చి బండి తాళం తీసేసుకున్నాడు. ఆ బ్యాంక్ కాలనీలో ఎవరైనా చూస్తున్నారేమో అని సిగ్గు. పరిస్థితి బాగోలేనప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు చూడకూడదంటామో అందరూ అప్పుడే చూస్తారు, ఎవరికి తెలియకూడదంటామో అందరికీ తెలిసి ఇలా జరుగుతుంది అనమాట. చివరికి చెప్పాను నేను, ఒక్కరోజు టైం ఇవ్వండి అన్నాను. అస్సలు కుదరదన్నాడు. ఆ రోడ్డు మీదే బండి లాగేసుకున్నారు. ఆ పాంప్లెట్లు పట్టుకుని బైబిల్ పెట్టుకుని పిలుద్దామన్న వారింటికి వెళ్ళాను. వారికి అన్నీ తెలిసి వారికి బండి అట్టుపోయాడని. వాళ్ళు అంటారు, అయ్యగారండి బండి ఏదండి అన్నారు. వాళ్ళకి అవసరమా అది అడగటం? నేనేమో చెప్పబోదాం అనుకుంటే నిండా ములుగునోడికి సలేంటి అన్నట్టు బండి అమ్మా అన్నాను చెప్పబోదాం అని. కుదురుగా ఉండక మళ్ళీ అడిగింది ఆమె, అయ్యగారు బండి లేకుండా వచ్చిరేంటి అంది. ఏంటి గాడిద గుడ్డు చెప్పకుండా ఉండేటని ఫైనాన్స్ కూడా అట్టుపోయాడని చెప్పాను. ఫైనాన్స్ కూడా అట్టుపోయాడు, లాగేసుకున్నాడు అన్నాడు. అయ్యో అవునా అండి, ఎందుకంటే వారు తెలుసు, అక్కడ నుంచి చూస్తున్నారు. చాలామంది లాగా డిప్లొమాటిక్గా తెలిసిండి, మరి నీ గొలిసేది మీ ఆయనేడి అని అడుగుతుంటుంటారు. ఎవరి దగ్గర ఏం దాయక్కర్లేదు, ఏది ఉంటే చెప్పేసేయండి, శాపము ఆశీర్వాదంగా మారిపోతుంది. హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధన జరిగింది. ఆ సాయంత్రం సూట్ వేసుకున్నాను, మంచి ప్రసంగం చేసేసాను. తర్వాత మా వార్డెన్ గారు అడిగారు, ఏమండి అయ్యారు పాస్టర్ గారు మీ బండి ఏది అన్నాడు. ఆయనకి తెలిసిపోయింది పాస్టర్ గారు బండి ఫైనాన్స్ కూడా ఎట్టుపోయాడు. ఆయనకి తెలియకూడదు అనుకున్నాను నేను. ఆయనకి అప్పుడే 6-7 దూతలు చెప్పేశారు. నేను ఆ మెట్ల కింద పెట్టుకునేవాడిని. బండి ఏదండి అన్నాడు. ఆ బండి లేదండి అన్నాడు. మళ్ళీ అడిగాడు, ఏంటి గాడిద గుడ్డ అని చెప్పి ఫైనాన్స్ కూడా ఎట్టుపోయాడు అన్నాడు. అప్పటి నుంచి అడగటం మానేసాడు ఆయన. సరే అని అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, అంటే కొన్ని సమయాల్లో కొన్ని శ్రమలు మనల్ని ఏలుబడి చేస్తాయి, కొన్ని శోధనలు మనల్ని కృంగదీస్తాయి. దేవుడు కూడా మనల్ని పరీక్ష చేస్తుంటాడు. అయినా ఆయన నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. మళ్ళా 4-5 రోజులకి ఒక 5,000 రూపాయలు పెట్టుకుని ఆ షాపు ఓనర్ దగ్గరికి వెళ్ళాను. రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్లో ఉంటాడు. మీరు ఎవరు చెప్పకండి, మనసులో పెట్టుకోండి. వెళ్ళి 5,000 పట్టుకెళ్ళి, ఏమండి మీకు కట్టవలసిన 3 వాయిదాలు ఇగో బండి ఇవ్వండి అంటే, ఆయన అన్నాడు, విశాఖ గారు 24 గంటలు చూసేవండి, మీరు రాలేదని అమ్మేసేవండి అన్నాడు. అమ్మేస్తే నాకు ఏమైనా డబ్బులు వస్తాయంటే, లేదు బాకీ సరిపోయింది అన్నాడు. 5,000 పెట్టుకుని ఏడుస్తూ వచ్చేసాను. అలాగే దేవుడి మీద ఆధారపడ్డాను. దేవుడు నన్ను వాగ్దానం ఏది ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్పుతోటి నన్ను బహుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు మొన్న నేను ఎక్కడికి వెళ్ళి అలా రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర వస్తున్నప్పుడు అక్కడ సిగ్నల్ పడింది. సిగ్నల్ పడినప్పుడు కార్లన్నీ ట్రాఫిక్ ఆగిపోయింది. నా కారు ఎక్కడ ఆగిందంటే, నా బండి ఎవడు పట్టుకుపోయాడు ఆడు షాప్ ముందు ఆగింది నా కారు.
ఆ మనుషుడు అంత ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్పి లోపల నుంచి ఆ ఫైనాన్స్ కంపెనీ ఓనరు బయటకు వచ్చి అలా చూస్తే నా కారు అంక కింద నుంచి పైదాకా చూస్తున్నాడు. ఇంత పెద్ద కారు, 1,80,00,000 కారు ఎవరిదబ్బా అని చూస్తున్నాడు. అప్పుడు నేను కుదురుగా ఉండగా అద్దం దించాను. మరే మన స్టైల్ మనం కొట్టాలి కదా. ఆ శాపమును ఆశీర్వాదస్పదముగా మారుసు. ఆయన కారు చూశాడు, కారులో ఉన్న నన్ను చూశాడు. అప్పుడు అంటున్నాడు, ఇషాక్ గారు మీరా ఎంత పైకి వెళ్ళిపోయారు అన్నాడు. నేను వెళ్ళిపోయాను కానీ నువ్వు దరిద్రుడిగా అక్కడే ఉన్నావు. నువ్వు ఇంకా వడ్డీ లెక్క చూసుకుని అక్కడే ఏడుస్తున్నావు. యేసునందున్నవాడు 7 మార్లు పడిపోయిన తిరిగి లెగిస్తాడు. నీతిమంతుడు, నా తండ్రి చెప్పినవాడు, బాబా నీతిమంతుడు 6 సార్లు పడిపోయినా తిరిగి నిలబడతాడు. ఆమెనని చెప్పండి, గట్టి ఆమెనని చెప్పండి. నా దగ్గరికి వచ్చి ఇషాక్ గారు మీరు రావాలి, మీరు మా షాపులు అడుగు పెట్టాలి, టీ తాగి వెళ్ళాలన్నాడు. నేను రానంటే రానన్నాను. కుదరదు, రావాలండి బాబు, మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు. నేను తర్వాత నేను మళ్ళీ కలుస్తానులే అన్నాను. మళ్ళీ ఆడికి నెంబర్ ఇచ్చడం ఎందుకని. ఎప్పుడు కూడా చూడండి, మనం ఎక్కడ సిగ్గుపరచబడతామో, ఎవరు మనల్ని సిగ్గుపరుస్తారో వారు ముందే దేవుడు మనల్ని తలగా నిలబెడతాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన చెయ్యి వీడువాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆ శాపమును, ఏ శాపం? ఆ శాపమును చదవండి, ఆశీర్వాదస్పదముగా మారుస్తున్నాడు. నీ మీద ఎట్టి శనిగ్రహాలు పనిచేస్తారని ఏడ్చావో, ఆ శనిగ్రహాలు ఎన్ని పనిచేసినాయో అన్ని దేవదూతలు నీ దగ్గర ఉంటాయి. అంత వెలుగు నీకు వస్తుంది. ఎక్కడ ఇల్లు లేదని ఏడ్చావో అక్కడే దేవుడు రాజగృహాన్ని ఇస్తాడు. యేసులో జీవం ఉన్నది. మరొక మాట చదువుదాం, ముగించుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. డ్యూటరానమీ 23:5. అయితే నీ దేవుడనే యెహోవా బిలాము మాట విననల్లకుండెను. నీ దేవుడనే యెహోవా నిన్ను ప్రేమించిన గనుక. నీ దేవుడనే యెహోవా నీ నిమిత్తము. అందరు చదవాలి, నాకు 3 అంకెల్లో గట్టిగా చదవాలి. 1 2 3. నీ దేవుడనే యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హలో, మీ అత్తింటిగాడ ఉన్న శాపం, మీ అమ్మ ఇంటిగాడ ఉన్న శాపం, మీ ఆయన మీద ఉన్న శాపం, నీ భార్య మీద ఉన్న శాపం, చదవండి ఏమన్నాడు? ఆ శాపమును, ఆ దరిద్రాన్ని ఆశీర్వాదముగా అందరు చేతులు పైకెత్తి ఇది మీకే అని నమ్మితే 7 మార్లు ఆమేనని చెబుతూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఆ శాపము ఆశీర్వాదముగా ఆశీర్వాదాలుగా మార్చగల సమర్థుడు నజరేయుడైన యేసు. ఆమేన్. భయపడకండి. మీరందరూ సొంత కార్లు వేసుకుని వస్తారంతే. మీరందరూ కూడా ఆస్తికర్తలుగా సాక్ష్యం ఇస్తారు. ప్రతి చోట రక్షణ సాక్ష్యం కలిగి ఉంటారు. నా భర్త మారాడు, నా బిడ్డలు మారారు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నావు. దేవుడు మా గిన్నె నిండి పొర్లుచున్నట్టుగా దీవించాడని చెప్తాం. ఏడవకండి, పారిపోకండి. నేనున్నా ప్రార్థన చేయటానికి వచ్చాను. అందుకనే మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థిస్తాను. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ శాపస్పదము ఆశీర్వాదస్పదముగా చేయించున్నాను. నాది బాధ్యత. దరిద్రము దినాలు, గొడ్డి దినాలు ఫలభరితముగా చేస్తాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా అదే మాట్లాడాడు ఆయన. ఆ శాపమును ఆశీర్వాదంగా చేయించున్నాను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక. చూడండి, ఇందాక ఎండని మళ్ళీ మేఘస్తంభంగా మారుస్తున్నాడా లేదా? ఏదైనా చేయగల సమర్థుడే, ఆయనకు సాధ్యమే. ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత వడ్డీ కట్టి 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 కట్టలేని చేతులు ఎత్తేసేవో, వారు ఎన్ని బూతులు తిట్టారో అవన్నీ లెక్క కట్టి 7 అంతల ఐశ్వర్యం దేవుడికి ఇవ్వబోతున్నాడు. పోయిన ఇల్లు మళ్ళీ వస్తుంది, పోయిన ఆస్తి వస్తుంది, పోయిన గర్భఫలం వస్తుంది, పోయిన సాక్ష్యం మరలా వస్తుంది. అందరు కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి.
ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. దేవుడు నీకు ప్రకటించాడు, అది నీకు ప్రాప్తి అగునట్లుగా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నీ దగ్గరికి వచ్చాను, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తావని ప్రకటించావు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. అందరు 2 చేతులు పైకెత్తి గట్టిగా 7 మార్లు పిలవండి. యేసయ్యా అని 1 2 3 4 5 6 7. 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించు, నిన్ను దేవుడిగా స్వీకరిస్తున్నాను, నా కాపరిగా నువ్వు ఉండాలి, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా, నువ్వు ఉంటే చాలు బాబు, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి. దేవునికి విరోధంగా ఏమైనా చేసేవేమో, తెలుసు తెలియక చేసేనయ్యా, నన్ను క్షమించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను పరిశుద్ధపరచు బాబు, నా కొరకు సిలువలో గాయపరచబడ్డావని, నా కొరకు రక్తాన్ని కార్చేవని, ఆ రక్తం ద్వారా నన్ను కడిగి నీతిమంతులుగా తీర్చుతున్నావని నేను నమ్ముతున్నానయ్యా. నాకు దేవుడిగా ఉండాలి, నాకు నువ్వు సాక్షిగా ఉండాలి. అందరూ కూడా ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఆ శాపస్పదమును ఆశీర్వాదస్పదముగా చేయుచున్నాను. ఈ రోజు నుండి ఒక దయగల ఆశీర్వాదము నీకు ప్రాప్తి అయింది. దేవుడిని విడిచిపెట్టలేదు. నువ్వు యేసుని ప్రేమిస్తే నువ్వు గట్టిగా అడుగుతావు, నన్ను నీ బిడ్డగా స్వీకరించి, నా కుటుంబానికి నువ్వు దేవుడిగా ఉండాలి, నా ఇంటికి నువ్వు రక్షకుడిగా ఉండాలి, నాకు రాజుగా ఉండాలి. ఏ పాపము ఏ శాపము నా ఇంటికి రాకూడదు బాబు. అందుకని నిన్ను ఆహ్వానిస్తున్నాను, అందుకని నేను అంగీకరిస్తున్నాను. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. హల్లెలూయా. చేతులు అలాగే శిరస్సు పైన పెట్టుకుని అందరూ మోకరించండి. అయ్యా నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించండి. ఎక్కడున్నవారు అక్కడే కూర్చుని తల వంచి కళ్ళు మూసుకుని ఆశీర్వాదముగా నన్ను చేయుచున్నావు. ఎక్కడ ఏడ్చేనో అక్కడ నన్ను దీవెనగా మార్చుచున్నావు అని నమ్ముతున్నాను. దేవుడి దినాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ నవ్వులు పాలైపోయావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఆ అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడే నజరేయుడైన యేసు. ఎక్కడున్నవారు అక్కడ మోకరించండి. మోకరించలేకపోతే మీరు మీ స్థలాల్లో కూర్చుని కళ్ళు మూసుకుని, నేను సాగిలు పడుతున్నాను, నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా. గట్టిగా కేకలు వేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలయ్యా, నన్ను ఆశీర్వదిస్తున్నాను, నన్ను మాట్లాడు, రక్షణ కాపాడుకుంటాను, నా కుటుంబ సభ్యులకి నీ రక్షణ కావాలి, నా పాపాలు క్షమించు. అందరూ నమస్కరించండి, అందరూ నమస్కరించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చుచున్నాడు. ఎంత కష్టపడి ఎంత విశ్వాసంతో వచ్చేవో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక బలమైన దీవెనకరమైన పాత్రగా నువ్వు తిరిగి వెళ్తున్నావు. ప్రతి దినము ఆ వెలుగు చూస్తావు, ఆ ఆశీర్వాదాన్ని చూస్తావు, ప్రతి దినము ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, అనేక మంది ఎదుట బలమైన సాక్షిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా.